ఇది 10th క్లాస్లో చూడండి. ఇది x బిందువు, x అక్షం మీద బిందువు, x అక్షం మీద బిందువు చెప్పండి. x అక్షం మీద మన నెక్స్ట్ y అక్షం మీద పెడతారు మీరు. ఫస్ట్ 0 పెట్టాలమ్మా. ఫస్ట్ x y ఓకేనా. x అక్షం మీద బిందువు అంటే x, 0, y అక్షం మీద బిందువు అంటే y అక్షం మాత్రమే ఉంటది, x ఉండదు అర్థం, అంతేనా. ఇక్కడ x అక్షం మీద బిందువు అంటే x ఒకటే ఉంది, ఇంకోటి ఏదో చెప్పండి. నేను ఒక్క అక్షరం కూడా చెప్తున్నాను, y లేదు కాబట్టి y ఉన్నాను. ఇక్కడ చూడండి y అక్షము అంటే ఇక్కడ y అక్షం ఒకటే చెప్తున్నాను, మిగతా ఏం చెప్పండి చెప్పండి. x చెప్పండి. సో x 0 అంటే x అక్షం మీద బిందువు x 0, y అక్షం మీద బిందువు 0 0 y అక్షం. ఓకేనా.